పైనాపిల్ శ్రీఖండ్. పైనాపిల్ శ్రీఖండ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పైనాపిల్, పెరుగు, బాదం, పిస్తా, యాలకుల పొడి, తేనె అన్నీ రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ రెసిపీని మనము ఒక డెజర్ట్ లాగా ఉపయోగించితే చాలా బాగుంటుంది అనమాట. యూజువల్గా ఎవరినన్నా మనము డిన్నర్కి కానీ లంచ్కి కానీ పిలిచినప్పుడు అన్నీ చేసి తర్వాత లాస్ట్లో ఒక చక్కటి డెజర్ట్ ఒకటి రెడీ చేస్తూ ఉంటాం కదా. జనరల్గా ఐస్ క్రీమ్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ పాయసం కానీ అట్లాంటివి ఉంటుంది. అవి కొంచెం క్యాలరీ డెన్స్గా ఉంటుంది. ఇది ఏంటంటే మనము క్యాలరీస్ తక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అంటే అరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది అనమాట అలాంటి రెసిపీ ఇది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము పైనాపిల్ని కొంచెం అంత బ్లాంచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. దానికి ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుని వాటర్ బాయిలింగ్కి పెట్టేసిన తర్వాత పైనాపిల్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం. సో మనం ఇది ఎందుకు బ్లాంచ్ చేసుకుంటున్నామంటే డెజర్ట్ అనేది ఏంటి మామూలుగా చేసేసుకున్న తర్వాత రెడీ చేసిన తర్వాత జనరల్గా అంటే కూల్ పదార్థం కాబట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం అన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి మనం దీన్ని కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. మనం తయారు చేసిన తర్వాత కూడా కొంచెం ఎక్కువ టైము ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఫస్ట్ ఇంట్లో ఉన్నటువంటి ఎంజైమెటిక్ యాక్టివిటీని అరెస్ట్ చేయాలన్నమాట. అరెస్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, కొంచెము వేడి చూపించాలి. లేకపోతే వాటర్లో బ్లాంచ్ చేసేస్తే కనుక ఆ చేదు అనేది రాకుండా ఉంటుంది. తినడానికి వీలుగా ఉన్న ఆ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. సో బోల్డ్ అంత వాటర్ ఉంటుంది పైనాపిల్లో, చాలా వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో ఆ వాటర్లో మనకి చక్కగా బాడీకి కావాల్సిన సాల్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో పైనాపిల్ జ్యూస్ తీసుకుంటే స్పెషలీ మనము బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయి డీహైడ్రేట్ అయ్యి ఉన్నప్పుడు తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మధ్యలోది తినము కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేసి మనకి ముక్కలు తినటానికి వీలుగా ఉండేటట్టుగా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అవుతుంది కదా. ఎప్పుడు కూడా బ్లాంచింగ్ ఏంటంటే బాయిలింగ్ వాటర్లో ఈ పీసెస్ కట్ చేసిన పీసెస్ ఫ్రూట్ కానీ లేకుంటే వెజిటబుల్ కానీ బ్లాంచ్ చేయండి అని అంటూ ఉంటాం కదా. బ్లాంచింగ్ అంటే ఇదే అనమాట. బాయిల్ అవుతున్న వాటర్లో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ని కానీ ఒక 2 minutes ఇది వేసేసాం కదా. ఇందులో బాయిల్ అవుతున్న వాటర్లో మూత పెట్టి ఎగ్జాక్ట్గా టైం చూసుకోవాలి. 2 minutes ఉండాలి. 2 minutes అయిన తర్వాత దీన్ని తీసేసి అప్పుడు మనం యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే శ్రీఖండ్కి కావాల్సింది మనకి ఇక్కడ పెరుగు, హంగ్ కర్డ్ అని అంటారనమాట. అంటే పెరుగుని ఒక గుడ్డలో కట్టేసేసి గట్టిగా ఒత్తి పెట్టేస్తే ఆ చీజ్ లాగా తయారవుతుంది అనమాట. సో దాన్ని ఉపయోగించుతారు జనరలీ. అయితే నేను ఇక్కడ నార్మల్ కర్డ్ తీసుకున్నాను. కర్డ్ తీసుకుని ఇందులో జాలీలో వేసేసాను అనమాట. అంటే వాటర్ అంతా కూడా పోయేటట్టు. ఈ పెరుగును కూడా కొంచెం ఇలా ముక్కల కింద కట్ చేసేయాలి. సో లోపల లాక్ అయిన వాటర్ ఉంటుంది కదా, అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇదంతా ఇలా వాటర్ ఉంటుంది. జస్ట్ మనం ఎంత థిక్ కర్డ్ తీసుకున్నా ఇక్కడ 2 minutes అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని కూడా మనము తీసి పక్కన పెట్టేసుకుందాము.
సో పైనాపిల్ చక్కగా బ్లాంచ్డ్ పైనాపిల్. ఇప్పుడు మనము దీన్ని ఏ డిష్లోనా ఉపయోగించుకోవచ్చు, ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఆ ఎంజైమ్ యాక్టివిటీ అంతా కూడా అరెస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. చేదు ఎక్కటం అనేది ఉండదు. దీన్ని తీసుకుని వెళ్ళి కొంచెం అంత షుగర్ చల్లేసేసి లేకపోతే కొంచెం అంత ఉప్పు చల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టి 1 వీక్ వరకు కొంచెం తీసుకుని మనం తినొచ్చు కూడా అనమాట, యాజ్ ఇట్ ఈస్ ఇలాగా. కాదంటే మనం ఏంటంటే ఫ్రెష్గా మాత్రం కట్ చేసి పెడితే డెఫినెట్గా అది చేదవుతుంది. సో దీంతో పని లేదు. ఇప్పుడు ఇంకా ఇక్కడ కొంచెం ఒక 2-3 మినిట్స్ మనం దీని ఇలా ఉంటే ఆ వాటర్ కంటెంట్ అంతా వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా వాటర్ అంతా వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత దాన్ని మనము ప్రాసెస్ చేద్దాం. ఇది ఇక్కడ పెడదాం, ఎందుకంటే చల్లారుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఈ కర్డ్ కూడా ఇక్కడ పక్కన పెట్టేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకుందాం. అంటే పైన గార్నిష్కి కొంచెము బాదం పిస్తా నేను యాడ్ చేయబోతున్నాను. సో ఆ బాదము ఇంకా పిస్తా మనం రెడీ చేసుకుందాం. కొద్దిగా క్రష్ చేసేస్తాను. క్రష్ చేస్తే మనకి అది చక్కగా చూడటానికి బాగుంటుంది. జస్ట్ ఒక 4-5 తీసుకున్నాను. తర్వాత పిస్తా కూడా ఇది కొంచెం ఉప్పుగా, ఇది ప్రాసెస్డ్ కదా పిస్తా అనేది, రోస్టెడ్ అండ్ సాల్టెడ్ అనమాట ఇది. సో కొంచెం ఉప్పుగా కూడా ఉంటుంది, కొద్దిగా ఉప్పుగా తగులుతుంది పైన గార్నిష్కి వేయంగానే. సో వీటిని కూడా కొద్దిగా లైట్గా క్రష్ చేస్తాను. సో మన గార్నిష్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కర్డ్ ఒకటి మాత్రం రెడీ చేసుకోవాలి. దీన్ని కూడా ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. సో మనకి ఫైనల్గా బేస్ రెడీ. కర్డ్ ఇందులో వేస్తున్నాను. దీంట్లో మనము కొంచెం అంతా యాలకుల పొడి, ఆ ఫ్లేవరింగ్ ఏజెంట్. యాలకుల పొడి కాకపోతే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, లేకుంటే పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అంతే, పక్కా పైనాపిల్ ఫ్లేవర్ ఘాటుగా ఉండాలి అంటే పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను తేనె యూస్ చేస్తున్నాను. తేనె బదులు షుగర్ కూడా యూస్ చేయొచ్చు, లేకుంటే బ్రౌన్ షుగర్ యూస్ చేయొచ్చు, లేకపోతే పటిక బెల్లము యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని చక్కగా మనము బీట్ చేసుకోవాలన్నమాట. ఆ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. సో చక్కగా క్రీమీగా రెడీ అయిపోయింది కదా. ఇది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ. నెక్స్ట్ ఏంటంటే పైనాపిల్ పీసెస్ ఇందులో యాడ్ చేసేసుకోవటమే. చాలా సింపుల్, చూడండి. దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవటం అంతే. మీకు పైనాపిల్ శ్రీఖండ్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనం పైనాపిల్ యూజ్ చేసాం, బనానాస్ యూజ్ చేయొచ్చు, యాపిల్స్ యూజ్ చేయొచ్చు, మస్క్ మిలన్, ఏదైనా నైస్ ఫ్లషీ ఫ్రూట్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. దీన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి తర్వాత మనం సర్వ్ చేసుకుంటున్నప్పుడు ఆ బౌల్స్లో వేసుకుని దానిపైన మనము కావాల్సిన గార్నిష్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి నేను ఇందులో సర్వ్ చేసేస్తున్నాను. సో పెరుగు ప్రోబయోటిక్, అట్ ద సేమ్ టైం మనకి పైనాపిల్ ప్రీబయోటిక్, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి. ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ రెండు కలిసి డైజెస్టివ్ సిస్టమ్కి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మంచి డెజర్ట్ కదా ఇది. సో పైన గార్నిష్ చేస్తున్నాను బాదం పిస్తా. పైనాపిల్ శ్రీఖండ్ రెడీ అయిపోయింది. పైనాపిల్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం.
పైనాపిల్‌లో క్యాలరీ తక్కువగా ఉండి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించి, కొవ్వుని కరిగించడంలో సహాయపడుతుంది. నేచురల్ షుగర్స్ ఉన్న పైనాపిల్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల, మధుమేహం ఉన్న వారికి కూడా తగినంత పరిమితిలో తినడానికి అనుకూలం. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పైనాపిల్ పేగులకు సహజ శుభ్రతను కలిగిస్తుంది. ఇది మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. పైనాపిల్‌లోని మ్యాంగనీస్, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. వృద్ధుల్లో ఎముకల బలహీనత నివారించడంలో సహాయపడుతుంది.